ఈ రోజు మనం సోరియాసిస్ గురించి తెలుసుకుందాం. అసలు సోరియాసిస్ అనేది ఎందుకు వస్తుంది? దీని లక్షణాలు ఎలా ఉంటాయి? అండ్ ఆయుర్వేదంలో దీని చికిత్స ఎట్లా ఉంటుందో చూద్దాం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ డి మాధురి, ఎండి ఆయుర్వేద కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హాస్పిటల్. సోరియాసిస్ అనేది ఏంటంటే ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అన్నమాట. అంటే నార్మల్‌గా మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ మన బాడీని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. కానీ ఈ సోరియాసిస్ కండిషన్‌లో మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ మన మీదే అటాక్ చేస్తదన్నమాట. సో, అందుకనే దీన్ని ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని అంటాము. సో, బాడీలో ఏంటంటే ఈ మన స్కిన్ మీద ఉండే స్కిన్‌లో ఉన్న లేయర్స్ అనేవి జనరల్‌గా 25-28 డేస్ టైం పడుతుంది లేయర్ ఫార్మ్ అవ్వడానికి. బట్ ఈ సోరియాసిస్ కండిషన్‌లో ఏమవుతుంది అంటే 2-3 డేస్‌లోనే స్కిన్ లేయర్స్ అనేవి ఫార్మ్ అయిపోతాయి. సో, దానివల్ల ఏమవుతుంది అంటే ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి ఈ పాత సెల్స్ అనేవి ఉంటూ ఉంటాయి. అట్లాగే కొత్తవి పుట్టుకొస్తూ ఉంటాయన్నమాట. సో, దానివల్ల ఏమవుతుంది అంటే స్కిన్ చాలా మందంగా తయారవుతుంది. అంటే ఎలిఫెంట్ స్కిన్ అంటాము. అంత మందంగా తయారయ్యి స్కిన్ మీద ఆ లేయర్స్ అన్నీ ఎట్లా అంటే డ్రై అయిపోయి పొట్టు పొట్టుగా రాలిపోవడం జరుగుతుందనమాట. ఈ సోరియాసిస్ కండిషన్‌లో ఏమవుతుంది అంటే సివియర్‌గా ఇచ్చింగ్ ఉంటుంది. అట్లాగే ఎక్కువైతే గనక పేషెంట్ ఎక్కడ నించుంటే అక్కడ పొట్టు పొట్టుగా రాలిపోవడము, స్కిన్ అనేది జరుగుతుంది. అట్లాగే బాగా దురద పుట్టినప్పుడు సివియర్‌గా ఇచ్చింగ్ చేస్తే గనక ఏమవుతుంది అంటే రెడ్ కలర్‌లో స్పాట్స్ అనేవి కూడా ఫార్మ్ అయితాయి. అట్లాగే బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. మెయిన్‌గా ఈ సోరియాసిస్ కండిషన్ ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్‌లో ఉంటుంది అంటే హెడ్‌లో ఉంటుంది. స్కాల్ప్ సోరియాసిస్ అంటాం. అట్లాగే అరిచేతుల్లో, అరికాళ్ళల్లో వస్తుంది. అట్లాగే దాన్నే మనం పామార్ అండ్ ప్లాంటార్ సోరియాసిస్ అంటాము. అట్లాగే బాడీ మీద ఛాతీ మీద వస్తుంది. అట్లాగే మోకాళ్ళల్లోని, అట్లాగే మడమల దగ్గర ఈ ఏరియాస్ అన్నిటిలోని వస్తుందన్నమాట. సో, సోరియాసిస్‌లో ఇంకా రకాలు గూడా ఉంటాయి. సో, ఈ సోరియాసిస్‌కి ట్రీట్‌మెంట్ ఎలా ఉంటుంది అంటే మెయిన్‌గా దీనికి ఆయుర్వేదంలో రక్త శుద్ధి చేసే ఔషధాలు ఉంటాయన్నమాట. సో, మెయిన్‌గా దీనికి బయట నుంచి ఎంత అప్లై చేసినా సరే దానివల్ల ప్రయోజనం ఉండదు. సో, లోపల నుంచి మెడిసిన్స్ తీసుకొని ఇంటర్నల్‌గా బ్లడ్ ప్యూరిఫికేషన్స్ అనేవి తీసుకుంటూ ఉంటే గనక ఈ సోరియాసిస్ అనేది నెమ్మదిగా కంట్రోల్ అవుతూ ఉంటుందన్నమాట. సో, ఆయుర్వేదంలో దీనికి ఇంటర్నల్‌గా బ్లడ్ ప్యూరిఫికేషన్‌కి అట్లాగే స్కిన్‌ని ప్యూరిఫై చేయడానికి, అట్లాగే డైజెస్టివ్ సిస్టమ్‌ని ప్యూరిఫై చేయడానికి మెడిసిన్స్ అనేవి ఇస్తాము. దీంతో పాటు పంచకర్మ ప్రొసీజర్స్ ఉంటాయన్నమాట. లైక్ వమన అని, అట్లాగే విరేచనం అని, వస్తి అని ఇలా కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. సో, పేషెంట్ కండిషన్ బట్టి అడ్వైస్ చేస్తాం. ఈ వమన ప్రొసీజర్ అనేది చాలా ఎఫెక్టివ్‌గా సోరియాసిస్‌లో చూస్తున్నాము. ఎందుకంటే ఇది కఫ డిజార్డర్ కాబట్టి సోరియాసిస్ అనేది. సో, ఏంటంటే లోపల బాగా అక్యుములేట్ అయిన కఫ దోషాన్ని మొత్తం ఒక దగ్గరికి తీసుకొచ్చి దాన్ని మేము వామిటింగ్ రూపంలో బయటికి పంపిస్తాము. సో, దీనివల్ల రూట్ కాజ్ నుంచి మనం సోరియాసిస్‌ని ఎలిమినేట్ చేసే అవకాశం ఎక్కువుంటుంది. సో, ఎవరైనా సోరియాసిస్ కంప్లెయింట్‌తో బాధపడుతూ ఉంటే ఒకసారి మెడినైన్‌కొచ్చి కన్సల్ట్ చేయండి. థాంక్ యూ.